ఇట్స్ మీ సాయి మోనికా న్యూ యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మన వీడియో ఏంటో తెలుసా, గోంగూర గుడ్లు అయితే వండుకుందాం. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్గా బాండీ అయితే పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేనైతే న్యూగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను కదా, నా నుండి అయితే మీకు ఇంకా వీడియోస్ కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఆయిల్ అయితే వేసేసుకుందాం. మనమైతే గుడ్డు గోంగూర అన్నాను కదా, ఇదిగోండి గుడ్లు అయితే ఉడకబెట్టేసుకొని అలానే నూనెలో వేయించేసుకున్నాను. అలానే గోంగూర, అలానే పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా. అలానే వెల్లుల్లిపాయను అల్లం అయితే కోసేసుకున్నా చిన్న చిన్న ముక్కలుగా. చూద్దాం. ఆయిల్ అయితే హీట్ అయింది. ఆనియన్స్ వేసేసుకున్నాం. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. ఆనియన్స్ అయితే వేగింది చూడండి. అలానే అల్లం వెల్లుల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకున్నాం. టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం. మూత అయితే పెట్టుకున్నాం. 5 minutes అవి అయితే వేగాలి కదా. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు ఉల్లిపాయలు అయితే వేగినాయి. లైట్గా పసుపు అయితే వేసుకున్నాం. ఉడకపెట్టిన గోంగూర కూడా వేసేసుకున్నాం. చూడండి. మూత అయితే పెట్టేసుకున్నాం 5 minutes. మళ్ళీ చూడండి. సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ అయితే వేసుకోలేదు కదా. అలానే కారం కూడా వేసుకున్నాం తగినంత. చూడండి. అదేవిధంగా లైట్గా వాటర్ అయితే పోసుకున్నాం. అలానే గుడ్లు కూడా వేసేసుకున్నాం. గుడ్లు అయితే వేసేసుకున్నాం కదా. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఉండడానికి కర్రీ అయితే టేస్ట్ బాగా వచ్చింది. మేమైతే ఎప్పుడు ఇదే వండుకున్నాం. అంటే ఎప్పుడు కాదు, బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయాలని అయితే వండుతున్నాను. 5 minutes అయితే అయిపోయింది. చూడండి. లాస్ట్గా అయితే ధనియా పౌడర్ అయితే వేసేసుకుందాం.
స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్.